గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లి చిత్రం అయితే గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే ఈ యొక్క చిత్రం వచ్చేసి ఇప్పటికీ ప్రీమియర్ షోలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అయితే సినిమా ఎలా ఉంది అనేది మనం రివ్యూ క్లియర్గా అబ్జర్వ్ చేసిన మటుకు థియేటర్స్కి వెళ్ళే మెగా అభిమానులతో పాటు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లి చిత్రము చాలా రోజుల గ్యాప్ల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క సినిమా థియేటర్లలో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అందరికీ కూడా ఫుల్ మీల్స్ పెట్టాడు పవన్ కళ్యాణ్ అనేది మనకు థియేటర్లో చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్క సీన్లో కూడా కుర్చీలో కూర్చుకున్నటువంటి సందర్భం అయితే లేదు, ఎగురు గంతులేసే సందర్భాలే ఉన్నాయి ఈ యొక్క సినిమాలో అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్లో ఏ సినిమాలో లేనటువంటి విధంగా ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ చూస్తే ఒక హ్యాండ్సప్ విధంగా చెప్పొచ్చు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క సినిమా ప్రధానంగా వచ్చేసి కథ ఏంటి అనేది మనకు అబ్జర్వ్ చేస్తే మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాపాడడం కోసం ఏం చేశాడు అనేది ఈ యొక్క సినిమాలో మెయిన్ పాయింట్గా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ చేసినటువంటి విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు అనేది మనకు స్పష్టంగా కూడా సినిమా చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సినిమాలో నిధి అగర్వాల్ తన పాత్రకు న్యాయం చేసింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క సినిమాలో ఫస్ట్ హాఫ్లో మెయిన్గా మనం అబ్జర్వ్ చేసే మటుకు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మనం చూపించాలో కథలో కానీ వివిఎక్స్లో కానీ మ్యూజిక్లో కానీ ప్రీ ఇంట్రడక్షన్ కానీ అదేవిధంగా ఇంటర్వ్యూ సీన్లో కానీ అన్నీ కూడా నిడివిడికడి ఈ యొక్క సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఎండింగ్ అవుతుంది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్లో వచ్చేసి కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ప్రీ ఇంటర్వ్యూ అంటే దాదాపుగా ఒక 20 నిమిషాల చివరిలో సినిమా హైప్కి తీసుకెళ్లాడు అనేది మనకు దర్శకుడు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. అంటే ఈ యొక్క సినిమాలో వచ్చేసి గ్రాఫిక్స్ వాడినటువంటి విధానము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి యొక్క ఫైట్లో కూడా గతంలో సినిమాల కంటే కూడా ఈ యొక్క సినిమాలో చాలా హైప్కి తీసుకెళ్లారు డైరెక్టర్ అనేది మనకు సినిమా చూస్తే స్పష్టంగా కూడా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఫైనల్గా మనం అబ్జర్వ్ చేసే మటుకు హరిహర వీరమల్లి చిత్రము ఈ సినిమాలో నటించినటువంటి నటులు అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అయితే కొంచెం సెకండ్ పార్ట్లో ఒక 15 నిమిషాలు స్లో డౌన్ ఉన్నప్పటికీ సినిమా ఎక్కడ కూడా బోరింగ్ కనపడుతున్నటువంటి విధానం అయితే మనకు ఎక్కడ లేదు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఫైనల్గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు హరిహర వీరమల్లు వచ్చేసి రేటింగ్ అనుకుంటే 3 ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఈ యొక్క సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా బ్లాక్ బస్టర్ హిట్ కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క సినిమాకి ఇప్పుడు మెయిన్ రివ్యూలు మరి కొన్ని గంటల్లో రాబోతాయి. ఆ యొక్క రివ్యూలు మటుకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందంటే మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర విలేతానం సృష్టించడం ఖాయమని పవన్ కళ్యాణ్ అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. మరి హరిహర వీరమల్లి చిత్రం మీరు చూసింటే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.